హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా అంటే మన ఉప్మా రవ్వతో చేసుకునే వడ ఐటమ్ అండి. ఇది చాలా రుచిగా ఉంది. బ్రేక్ఫాస్ట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా అంటే జ్యూసీగా ఒక్కొక్క స్పూన్ అది తాగుతూ ఇది ఒక్కొక్క ముక్క తింటుంటే అలా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోవాలండి. ఓకేనా? ఏదైతే మనం 1 కప్పు నీళ్లు పోసుకున్నామో ఆ కప్పుని కొలతగా పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకునేసి దీన్ని కాస్త అలా కలుపుతూ కొంచెం బాగా తెరలేదాకా మరగనివ్వాలండి. మరిగినాక అదే కప్పుతోనే సగం కప్పు ఉప్మా రవ్వని అందులో వేసుకోవాలి. ఓకేనా? ఏ కప్పుతో అయితే వాటర్ పోసామో అదే కప్పుతోని సగం కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. తీసుకునేసి ఇందులో పోసుకునేసి ఇలా కలుపుతూనే దీన్ని ముద్దలాగా చేయాలండి. మంట హైలో ఓవర్గా పెట్టకుండా లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని సన్న మంట మీద ఇలా బాగా తిరిగేసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఉప్మా రవ్వ లైట్గా చిన్న గుడ్లు టైప్లో ఉంటుంది కానీ అందుకే ఇది బాగా ఉడకాలంటే మనం సన్న మంట మీదనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ ఈ టైప్ మనకి ముద్ద రావాలండి. మనం చపాతీ పిండి కలిపిన టైప్లో మనకు ముద్ద రావాలి. కానీ ఇది కాలుతుంటుంది కదా, అందుకని ఇలా గంటితోనే ట్రై చేసుకోవాలి. చేయబెట్టి ట్రై చేయకుండా చూడండి. ఈ టైప్ మనకు ముద్ద వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఈ టైప్ ముద్దలాగా వచ్చిందని బౌల్లో వేసాం కదా, ఇప్పుడు ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకునేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కలుపుతూ మనం బాగా గట్టిగా ముద్దలాగా ఇలా పిసుక్కోవాలండి. చపాతీ పిండి పిసికిన విధంగా. ఓకేనా? రౌండ్గా ఇలా ఉంటలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని చిన్న ఉంటలుగా మనం తయారు చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్ ముద్ద తయారు చేసేసి అక్కడ పెట్టేసి ఇందులోకించి కొద్దిగా చిన్న ఉంటలుగా తీసుకుందాం. కొద్దిగా చేతికి నూనె అప్లై చేసుకున్నామంటే చేతికి అతుక్కోకుండా రౌండ్గా సూపర్గా వస్తుందండి. ఓకేనా? ఈ టైప్ వచ్చినాక ఈ టైప్లో లైట్గా అలా అదుముకునేసి ఒక వడ టైప్లో మధ్యలో ఒక చిన్న హోల్ టైప్లో అలా పెట్టేసుకుందాం. అంటే మరీ హోల్ లాగా కాకుండా ఇలా కొద్దిగా. ఓకేనా? ఈ టైప్ మనం రెడీ చేసేసుకునేసి అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ స్నాక్ ఐటెం ఏంటంటే చూస్తేనే ఇలా ఉందండి, తింటే మాత్రం భలేగా ఉంటుంది. జ్యూసీగా ఒక్కొక్క స్పూను అలా కారంగా నోట్లో పెట్టుకుని తాగుతూ ఒక్కొక్క ముక్క తింటుంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఓకేనా? ఎవ్వరూ మిస్ కావద్దు. అందుకనే ఇంత విధిగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ పెట్టిన తర్వాత తీసి దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో నూనె పోసుకుందాం. అది కూడా ఒక 2 స్పూన్ల మందం సరిపోతుంది. దాంట్లో సగం చెంచా వచ్చి జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి అల్లం కూడా ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకునేసి దీన్ని కాస్త బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఆ తర్వాత దీన్ని కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒక 4 రెమ్మల కరివేపాకు దూషణలో వేసుకునేసి చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకుని 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా దాంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి. ఈ క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఒక 2-3 నిమిషాల పాటు వీటిని మనం బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టమోటాలని తీసుకునేసి కట్ చేసి అందులో వేసేసుకుందాం. అవి మంచి పండ్లు గట్టిగా ఉండేవాటిని. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి వీటిని మనం ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు టమోటాలు ఏంటంటే మెత్తబడి ఈ టైప్లో వస్తాయి. ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకునేసి దీన్ని కూడా మనం ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి.
ఇది కూడా కలుపుతూ ఉంటే మంచి కలర్ వస్తుందండి. ఇలా కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈ టైప్లో ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా వేగితే ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు అందులో పోసుకునేసి మనకు గ్రేవీకి కావాలి కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసుకుందాం. వేసాక కాస్త అలా కలుపుకునేసి మూత పెట్టి దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఈ మనం వేసిన వాటర్ని బాగా తెరలనివ్వాలి. ఈ పులుసు బాగా తెరిలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వతో తయారు చేసిన ఈ వడలన్నింటినీ నిదానంగా అందులో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇరబడిపోకుండా ఇలా నిదానంగా అందులో పెట్టేసుకుంటే ఇవి చెదిరిపోకుండా మనం తినేటప్పుడు కూడా మంచి బిల్లల టైప్లో అలాగే వస్తాయండి. ఓకేనా. ఆ తర్వాత గంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో మనం కాస్త అలా తిప్పుకోవాలి. ఎందుకంటే పులుసులో బాగా మునిగేటట్టు. ఆ తర్వాత మూత పెట్టి ఒక 6-8 నిమిషాల పాటు ఈ పులుసుని బాగా ఇనకనివ్వాలి. ఈ పులుసు ఎంత బాగా ఇనుకుతుందో అంత మంచి రుచి వస్తుంది. అప్పుడు తింటుంటే భలేగా ఉంటుంది. మీదకించి కొద్దిగా కొత్తిమీర అలా చల్లేసుకునేసి ఒక్కసారి చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా. చూశారు కదా ఎలా ఉందన్నది. భలేగా ఉంటుందండి. ఇది ఎలా అంటే మనం గులాబ్ జామ్ తింటుంటే కాస్త అలా జీరా నోట్లో పోసుకునేసి ఆ గులాబ్ జామ్ తింటుంటే ఎలా ఉంటుందో అది తీపి ఐటము. ఇది వచ్చేసి కాస్త స్పైసీ ఐటెం. కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకొని ఒక్కొక్క ముక్క ఎలా తింటూ జ్యూసీగా ఒక్కొక్క చెంచా వచ్చేసి ఆ జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చండి. అంత బాగుంది. మరొక వీడియోలో కలుద్దామా.